ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మరో కొత్త ఊహాగానాలు బయటకొస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? అసలు ఆ ఊహాగానాలేంటి? తెలంగాణలో దశాబ్దం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తెలంగాణ వచ్చినప్పటి నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. అయితే ఇటీవల జరిగిన ఎలక్షన్లో ప్రజల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం హోదా దక్కించుకుంది. ఇక ఇప్పుడు మంచి ఊపులో ఉంది. రేవంత్ రెడ్డి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా అన్నింటికంటే ఎక్కువగా బీఆర్ఎస్ ని కట్టడి చేయడంలో, ఎక్కడికక్కడ బ్రేకులు వేయడంలో రేవంత్ రెడ్డి మాస్టర్ బ్రెయిన్ నే వాడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఆశలన్నీ తెలంగాణ మీదనే ఉన్నాయి. కాంగ్రెస్ కి ఈసారి సౌత్ అతిపెద్ద అండ కాబోతోంది. కేరళ, కర్ణాటక, తెలంగాణ నుంచి ఎంపీ సీట్లు సొంతంగా గెలుచుకోవాలని చూస్తోంది. తమిళనాడులో డీఎంకేతో పొత్తుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పవర్ లో ఉండటంతో ఆ ప్రభావం ఎంతో కొంత పడి ఏపీలో కూడా కాంగ్రెస్ లేస్తుందేమో అన్న ఆశలున్నాయి. మరోవైపు చూస్తే వైఎస్ఆర్ తనయ షర్మిల ఏపీ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. దాంతో వైఎస్ఆర్ ఇటువైపు ఎంతో కొంత టర్న్ అవుతోంది అన్నది ఒక ఆశ. ఇప్పుడు ఏపీకి కావలసిన ఇంధనం, ధనం అన్నీ కూడా తెలంగాణ నుంచే రావాలి. ఇమేజ్ ఉన్న లీడర్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు. తెలంగాణలో కూడా లోక్సభ ఎన్నికలు ఉన్నా ఏపీలో లోక్సభతో పాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో ఏపీ విషయంలో కాంగ్రెస్ పెద్దలు రేవంత్ మీద కీలక బాధ్యతలు పెడతారు అని అంటున్నారు. ఇదిలా ఉండగా ఏపీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా జనవరి 21న బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల 2 దఫలుగా ఏపీలోనే అనేక జిల్లాల్లో కలియతిరిగారు. ఆమె తాజాగా హైదరాబాద్ లో రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో కలవడం కీలక పరిణామంగా చూస్తున్నారు. ఆయన తప్ప ఎవరు సీఎం అయినా ఓకే అని కొన్ని పేర్లు చెప్పారు. ఇప్పుడు ఆమె టోన్ మారింది. ఇటీవల తన కుమారుడి నిశ్చితార్థం ఇన్విటేషన్ ని రేవంత్ రెడ్డిని కలిసి ఇచ్చిన షర్మిల ఇప్పుడు మరో విడత ఆయనను కలవడం మాత్రం ఆసక్తికరమని అంటున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు 2 రాష్ట్రాల రాజకీయాల గురించి మాట్లాడుకున్నారు. ఆ విషయాన్ని షర్మిల వెల్లడించారు. హైకమాండ్ ఆదేశాలతో కూడా షర్మిల కలిసి ఉండొచ్చు అని అంటున్నారు. రేపటి రోజున ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేయడానికి కూడా ఇది వీలు పడేలా ఉంటుందని అంటున్నారు. నిజంగానే ఏపీలో రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తారా? తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎవరెవరితో ఎక్కడ ప్రచారం చేస్తారు? అలా ప్రచారం చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం అన్నది కూడా మరో చర్చగా మారింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నా సరే ఆయన ఎక్కువగా చంద్రబాబుకు సపోర్ట్ గా నిలుస్తారని అంటున్నారు కొందరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చంద్రబాబుకి సన్నిహితుడు. టీడీపీ నేతగానే చూసేవారు ఉంటారు. ఏపీలో టీడీపీ ప్రత్యర్థిగా ఉన్న వేళ రేవంత్ రెడ్డి ఆ పార్టీని గట్టిగా విమర్శిస్తారా అన్నది కూడా ఒక చర్చ. ఏది ఏమైనా షర్మిల మాదిరిగానే 100% పైగా వైసీపీకి విమర్శలు, 1% టీడీపీని విమర్శించేలా రేవంత్ రెడ్డి వ్యవహరించవచ్చు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఏపీలో ప్రచారం చేస్తే కనుక కాంగ్రెస్ గ్రాఫ్ ఎంతో కొంత పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఇక ఆర్థికంగా హంగులు కూడా తెలంగాణవే ఏపీకి సమకూర్చవలసి ఉంటుందని అంటున్నారు. మొత్తం మీద చూసుకుంటే ఏపీలో రేవంత్, షర్మిల ఇద్దరు జోడీతో ముందు ముందు రాజకీయాన్ని చేసేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందంటున్నారు.